హలో నమస్తే. నేను మీ చంద్రు వ్లాగ్ చందు. టుడే మనం తిరుపతిలో ఉన్న శ్రీనివాస మంగాపురంకైతే మనం వెళ్తున్నాం ఈరోజు. ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మేము చేసే కంటెంట్ ముందుగా మీకే అయితే చూపించడం జరుగుతుంది. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం శ్రీనివాస మంగాపురంగా పిలువబడే ఈ టెంపుల్ ఎలా ఏర్పడిందో మీకు ఎవరికైనా తెలుసా? వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకొని తిరుమలకు వెళ్తూ మార్గంలో అగస్తులు వారిని దర్శించుకుంటారు. మహాముని అగస్తులు వారు శ్రీనివాసులు పద్మావతులతో ఆదేశించారు 6 మాసాల పాటు మీరు కొండ కిందనే జీవించాలి అని. సో అందువలన శ్రీనివాస మంగాపురం దగ్గర శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం రూపొందడం జరిగింది. ప్రస్తుతానికైతే మనం చెర్లోపదలో అయితే ఉన్నాము. మనకు నెక్స్ట్ వీక్లో కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అయితే జరగనున్నాయి. ఇంకా మనమైతే శ్రీనివాస మంగాపురానికి అయితే చేరుకున్నాము. టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాం. మనం 2 వీలర్ని పార్క్ చేసి గుడి లోపలికైతే వెళ్ళిపోదాం. మీకు ఆల్రెడీ చెప్పాను కదా నెక్స్ట్ వీక్లో బ్రహ్మోత్సవాలు ఉంటాయి అని. గుడిని చాలా బాగా డెకరేట్ చేశారు. చాలా అందంగా ఉంది. చూడ్డానికి కనులు అయితే సరిపోవట్లేదు. ఈ టెంపుల్ తిరుపతికి పశ్చిమాన 10 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందండి. తిరుమలకు వెళ్ళాలి అనుకునేవారు ఈ టెంపుల్కి అయితే వచ్చి దేవుని దర్శనం చేసుకొని ఆ తర్వాత చంద్రగిరి మార్గంలో శ్రీనివాసుల దగ్గరికి అయితే చేరుకుంటారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని ఊరేగింపుగా బ్రహ్మోత్సవాలలో వీటిని అలంకరించి చాలా అద్భుతంగా ఊరు మొత్తం ఊరేగింపు అయితే జరుగుతుంది. మీరు కూడా మీ ఫ్యామిలీలతో వచ్చి దేవుని అయితే దర్శనం అయితే చేసుకోండి. ఇంకా మనం చాలాసేపు బయట తిరిగి ఎన్నెన్నో మాట్లాడుకున్నాం కదా, ఇంకా దర్శనానికి అయితే వెళ్దాము అని చెప్పి క్యూ లైన్లోకి అయితే వచ్చాము. అక్కడ చాలా రష్గా ఉంది. ఎందుకు అని బయట సెక్యూరిటీని అడిగితే బ్రేక్ టైం ఇది, సో మీరైతే వెయిట్ చేయండి, కాసేపు తర్వాత నైవేద్యం పెట్టేసిన తర్వాత అయితే లోపలికి పంపిస్తాము అని చెప్పారు. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత మమ్మల్ని అయితే లోపలికి పంపించారు. మేమైతే చాలా ఫాస్ట్గా వెళ్ళాము. బట్ దర్శనం అయితే మాకు బాగా జరిగింది. ఇప్పటిదాకా ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి మీరు ఎవరితో ఈ గుడికి అయితే వెళ్ళాలనుకుంటున్నారో.